హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే నా ఫస్ట్ మోటో వ్లాగ్. నేను రీసెంట్గానే గొరిల్లా తీసుకున్నాను. మీరు నా రీల్ చూస్తుంటే అర్థమై ఉండొచ్చు. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు అనంతగిరి హిల్స్. అంటే బేసిక్ ఒక ఫస్ట్ నార్మల్ రైడ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, ఫస్ట్ అయితే మనం పెట్రోల్ కొట్టించుకోవాలి. ఓకే, లెట్స్ గో. అసలు ఎర్లీ మార్నింగ్ 6:30 అలా స్టార్ట్ అవ్వాల్సింది. లేట్ అయిపోయింది. ఆల్రెడీ 8 o'clock అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాను నేను. అండ్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. 6:30 ఆ టైంకి స్టార్ట్ అంటే యాక్చువల్లీ ఈ టైంకి ఆల్మోస్ట్ రీచ్ అయ్యేవాళ్ళం. నేనేమో అటు ఇటు కాకుండా ఎండ్లో స్టార్ట్ అయ్యాను. అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ మోటో బ్లాగ్ కాబట్టి ఐఎమ్ నాట్ షూర్ మైక్ అదంతా ఎలా ఉంది అనేది. ఏదో వైపైన సెటప్ చేసుకొని వచ్చాను. సో వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా ఐడియా లేదు. వాయిస్ క్లారిటీగా ఉందా లేదా అనే దాన్ని బట్టి నేను అసలు వాయిస్ ఉంచుతానో లేదో తెలుస్తుంది. వాయిస్ క్లారిటీగా ఉంటే యా ఐ విల్ కీప్ దిస్ ఆర్ ఎల్స్ వాయిస్ ఓవర్ ఏమైనా ఇవ్వడానికి ట్రై చేస్తాను. యా ఫైనల్లీ ఓవరాల్ సర్వీస్ రోడ్ మీద వచ్చాను. ఎన్ని సిగ్నల్స్ అక్కడ ఐఎస్బి రోడ్ మొత్తం సిగ్నల్స్ ఉంటాయి. అన్ని స్టాప్స్ లో ఆగాల్సి వచ్చింది. యాక్చువల్లీ అక్కడ వీడియో రికార్డ్ చేశాను కానీ రికార్డ్ అవ్వలేదు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చేసాం. జస్ట్ ఇందాకే పెట్రోల్ ఫుల్ ట్యాంక్. టిఫిన్ షాప్స్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ, కానీ కాఫీ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అది దగ్గరే కాఫీ ఉంటుందేమో, కానీ మోస్ట్లీ ఇలాంటి టిఫిన్ షాప్స్, చిన్న టిఫిన్ షాప్స్లో టీ ఉంటుంది, కాఫీ ఉండదు. మనకి ఫైనల్లీ ఇక్కడ ఒక చాయ్ బంక్ కెఫే అంటే ఏదో కనిపించింది. ఆల్మోస్ట్ క్రాస్ అయిపోయాను, కానీ మళ్ళీ కనపడేసరికి ఆగదు. తప్పదు, ఆగాలి. కాఫీ షాప్స్ బాగుంది అనుకోండి, వస్తే అలానే ఉంటుంది. చూసుకోకుండా 10 కిలోమీటర్ల ముందుకు వచ్చాను. ఇక్కడ ఒక రైడ్ తీసుకోవాలి, నేను చూడలేదు. చూడకుండా రోడ్డు బాగుంది అనుకోండి, నడుపుకుండా వస్తే తిరగండి. 5 to 7 kilometers ముందుకు వచ్చినట్టున్నా, అరౌండ్ ఇంకో 5 kilometers, కానీ టోటల్ 10 kilometers వాక్. రోడ్ అయితే బాగుంది. యాక్చువల్లీ ఎప్పుడైనా రోడ్డుకి 2 sides ఇలా ట్రీస్ ఉంది, దాని షాడో అనేది రోడ్డు మీద పడుతుంటే రోడ్డు బ్యూటిఫుల్ చింతన రోడ్డు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇంకో 5 kilometers ఉన్నట్టున్నది. యాక్చువల్లీ చాలా అంటే చాలా లేట్ అయింది. మధ్యలో చాలా బొక్కలు పడ్డాయి. రాంగ్ రూట్ వెళ్ళిపోయాం. నేను వీడియో ఫోన్లో వేస్తున్నాను కదా, ఫోన్ ఎగిరి ముందు పడింది. అంటే మళ్ళీ పెట్టినప్పుడు సరిగ్గా పెట్టినట్లేను. సో తెలీదు ఫోన్ ఎక్కడ కనెక్ట్ చేస్తున్నానో, స్పీడ్ బ్యాక్ ఎక్కి కానీ ఫోన్ రోడ్డు మీద ఎక్కి పడింది. బట్ ఫోన్కి ఏం కాలేదు, జస్ట్ స్క్రీన్ గార్డ్ బ్రేక్ అయింది అంతే. నాకు కొంచెం సైడ్ రాదే, కొంచెం
ఇది అటు పక్కన ఖాళీ ఉంది వెళ్ళట్లేదు నేనే ఇటు పక్కన వెళ్ళిపోవడం. అనంత పద్మస్వామి టెంపుల్కి అయితే రూట్ ఇదే. అదే అనంతగిరి హిల్స్లో కూడా ఇటువైపు అనుకుంటా. ఇదిగోండి మనకు ఆంజనేయ స్వామి, లోపల అనంత పద్మనాభ స్వామి ఉంటారు అనుకుంటా. ఓకే, ఈ రోడ్ అయితే నాకు గుర్తుంది. లాస్ట్ టైం నేను ఈ రోడ్లోనే వచ్చాను. ఇక్కడికి వస్తే కానీ గుర్తు రాలేదు మనకి కరెక్ట్గా వస్తున్నామా లేదని. బైక్లో ఒకసారి వస్తే గుర్తుండిపోతుంది, కార్లో అసలు గుర్తుండదు. మనం నేను సార్ గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకుంటాం అండ్ అలా ఏదో తిరుగుతుంటే కరెక్ట్గా తెలియదు. అదిగోండి ఆ కార్నర్ ట్రెక్ చేయాలి. ఇక్కడ నుంచి జనాలు ఉన్నారు కదా, అంటే జనాలు కదా, ముగ్గురు నలుగురు ఉన్నారు. మనం అటే వెళ్ళాలి ఇప్పుడు. యా, ఈ ముందుకెళ్తే బైక్ పార్కింగ్ ఉంటుంది. ఇందు లోపలికే బైక్ పార్కింగ్. నీళ్ళలో పెట్టుకున్నాం. టీటీ అంత ఎండ అయినా తిరుగుతాం కాబట్టి ఒక 1 hour పడుతుంది ఎందుకు. ఓకే ఫ్రెండ్స్, అనంతగిరి హిల్స్లో చేసిన ట్రెక్ అండ్ మన రిటర్న్ జర్నీ ఇవన్నీ పార్ట్ 2లో యాడ్ చేస్తాను. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. చలో మరి, బాయ్ ఫ్రెండ్స్.